జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. 9వ మాసమైనటువంటి ఈ సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు ఆదివారము చతుర్దశితో మొదలుకొని 30వ తారీఖు సోమవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ 9వ మాస కాలంలో సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, యువకులకి ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు, ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించి ఈ రాశి తగినటువంటి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి, ఏ అంశాల మీద తగు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో అనుకూలతలు వ్యతిరేకతలు ఉంటాయనేటటువంటి అంశంలో ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కానీ యువకులలో కానీ ఈ సమయకాలం ముందు అంటే ఈ మాసంలో 10 నుంచి 30వ తారీఖు వ్యవధి వరకు అంటే ఈ 20 రోజుల్లో అతి ముఖ్యంగా వీరికి ఉద్యోగ విషయంలో కావచ్చు, వారి వ్యక్తిగత ఏదైనా కొన్ని కార్యక్రమాలు పనులు ఉన్నా ఈ ప్రేమ వలన, ఈ ఆలోచన వలన దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవటము, అలాగే కొంత అనుకోని ఖర్చులు ఈ ప్రేమికుల వ్యవహారాల వలన, ఇరువురు ఇష్టపడినటువంటి పరిస్థితుల వలన కొంతమంది బయటికి వెళ్ళటమనో, ప్రేమించిన వారికి గిఫ్ట్లు కొనడమనో, ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడమనో, వారిని కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయటము, ఇరువురు మధ్య కొంత ప్రేమాభిమానం పెరిగేదాని కోసము ఇరువురు కలిసి తిరిగేటటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేయలేకపోవటము, ఏదైనా అనుకున్న పనిని కూడా కాస్త వాయిదా వేసుకోవటం, కొంత ఖర్చు కొద్దిగా ఈ సమయంలో కొద్దిగా అధిగమించినటువంటి ఖర్చులు కూడా ప్రేమికుల మధ్య పెరిగేటటువంటి పరిస్థితులు కూడా జరగటం జరుగుతుంది. మరి కొందరిలో ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రము ఆదాయం అనేది కొంత రుణాలు, ఈ ప్రేమ వ్యవహారం వలన కొంత అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, అదే మాదిరిగా కొంతమంది మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ కొంచెం మిమ్మల్ని అవహేళన చేసేలాగా, మీరు ప్రేమించిన వారు ఎక్కడో మిమ్మల్ని పట్టించుకోవట్లేదనేటువంటి ఫీలింగ్ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ, ఇరువురు మధ్య చిన్న చిన్న విషయాలకి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఏదైనా దూరం చేస్తున్నారా అన్నటువంటి బాధ, ఆ తరహా కంగారు మిమ్మల్ని కొంచెం వేదన పడుతూ, వేధిస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా అనిపించటము, ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ రాశి కలిగిన వాళ్ళు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంత మనస్థితి, ప్రశాంతత ప్రేమికులు ఇరువురిలో కూడా కాస్త తక్కువగా ఉండటము ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు కానీ యువకులకు కానీ, అంటే ప్రేమించుకున్నటువంటి వారిలోనూ యువకులుగా మనం సంబోధిస్తాము. కొంత వివాహం అయ్యి ఉండి మధ్యలో వేరే రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఏర్పరచుకోవడం కానీ, లేదంటే వివాహమైనటువంటి పరిస్థితుల వలన మరలా ఇష్టపడటం కానీ, వ్యక్తిగతంగా కొంత పర్సనల్ సమస్యల్లో ఈ ప్రేమకు సంబంధించిన ఏదైనా వ్యవహారం ఉండి ఉంటే వారిని స్త్రీ పురుషులుగా మనం పరిగణనలో తీసుకొని ఇది తెలియపరుస్తున్న అంశం. కాబట్టి ఈ యువకుల్లో స్త్రీ పురుషులలో కూడా ఇద్దరి మధ్య కాస్త ప్రశాంతత తక్కువగా ఉండటము, వారి గురించి ఎక్కువగా ఆలోచించటము, వారు ఏం చేస్తున్నారో ఏమిటో, సరిగ్గా టయానికి ఫోన్ చేయట్లేదని, ఒక్కోసారి ఫోన్ చేస్తే సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదని, సరిగ్గా మాట్లాడట్లేదని, ఇంతకు ముందులాగా లేరని, ఈ తరహాగా కాస్త కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ స్టడీ మీద, కెరియర్ మీద, కుటుంబం ఉంది ప్రయత్నం పెట్టలేక ఎక్కువగా వారి గురించి ఆలోచించేటటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ఈ సమయకాలంలో ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కానీ యువకులలో కానీ జరుగుతున్నటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దాని వలన మీరు కొంచెము మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద శ్రద్ధ తప్పటము, కాస్త ఈ సమస్యని మనసులో పెట్టుకోలేక మీ స్నేహితులకో మీ మిత్రులకో కడుపులో బాధను చెప్పుకోవటం, వారి నుంచి కొంచెం మిమ్మల్ని అవమానంగా, ఇబ్బందికరంగా మీరు కొంచెం ఫీల్ అయ్యేలాగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరగడం జరుగుతుంది. ఇక ఈ
పరిణామం ఈ రకంగా ఉంటే మరికొన్ని అంశాలలో ఏదైతే మీరు ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలనుకునే అంశం కానీ, అలాగే మీ ప్రేమను తల్లిదండ్రులకు తెలియపరచాలనుకోవటం కానీ, తల్లిదండ్రులకి ప్రేమ విషయం వలన పిల్లల మీద జరిగేటటువంటి బాధాకరమైనటువంటి ఈ 3 అంశాలని మనం పరిశీలన చేసినట్టయితే, ఈ సమయంలో మీరు ఇష్టపడుతున్నటువంటి విషయం ఏదైనా ఉండి ఉంటే అది మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి తెలియపరచాలనుకున్న ఆప్షన్ మాత్రం ఇది రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఏదైతే మేము వారిని ఇష్టపడుతున్నామని వారికి తెలియపరచాలనుకున్న అంశం ఏదైతే ఉందో అది తెలియపరచడం ఇది కరెక్ట్ టైం కాదు. కాబట్టి దాన్ని మీరు ఈ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండటము, ప్రేమిస్తున్నానన్నటువంటి విషయం చెప్పకుండా ఉండటము స్త్రీ కానీ పురుషుడు కానీ చాలా మంచిది. అలాగే ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో తల్లిదండ్రులకు తెలియపరచాలనుకున్న వారు కొందరు ఉంటారు. అంటే తల్లిదండ్రులకు తెలియపరచడం ధర్మం. ఎందుకంటే జన్మనిచ్చి మన జీవితాలు ఒక దారి చేసేటువంటి తల్లిదండ్రులు మనకు మేలు చేస్తారు కానీ కీడు చేయరు. కానీ ఇందులో ప్రేమ అంటే ఒప్పుకోకపోవటము, వేరే కులానికి సంబంధించింది, వేరే మతానికి సంబంధించిన ప్రేమ, ఇంట్లో వారు ఒప్పుకుంటారో లేదని మనసులో పెట్టుకున్నటువంటి వారు అలా మీరు ఎంతకాలం మనసులో పెట్టుకున్నా సమస్యకి ఎండ్ అయితే అవ్వదు. కాబట్టి మీ మనసులో ఉన్న ప్రేమని మీ ఇంట్లో ఎవరైతే చెబితే వినగలుగుతారో వాళ్ళకి తెలియపరచండి. కానీ అది తెలియపరిచేటటువంటి అంశం కూడా ఈ సమయకాలం కరెక్ట్ అయింది కాదు. కాబట్టి కొద్దిగా ఇంకొంచెం మంచి సమయానికి వెయిట్ చేసి అప్పుడు తెలియపరిచేటువంటి అంశం చేద్దురు. అదే మాదిరిగా వాళ్ళు ఏదన్నా సమస్యల్లో ఉన్నా, వేరే టెన్షన్లో ఉన్నా మనకు మంచి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మనకి విసుగుపడటము, మనకు వేరే రకంగా వ్యతిరేకంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. కనుక ఇది అనువు కాని సమయంలో మీరు ఏ విధంగా మనమే చెల్లించుకోగలుగుతాము, మేము చెప్పినట్టు వినాలి, మేము ఎలాగైనా ఒప్పిస్తాము, ఏదైనా చేస్తాం అనేటటువంటి ఆప్షన్ పోకూడదు. ఇది జీవితాలకు సంబంధించింది కాబట్టి ఏదైనా తెలివితో ఎక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని తెలుసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసుకోవటం మంచిది. అదే మాదిరిగా పెద్దవాళ్ళు కూడా పిల్లల పట్ల ఏదైతే మీరు ఇష్టపడుతున్నటువంటి బిడ్డల విషయంలో వాళ్ళ ప్రేమను మీకు తెలియపరిచినప్పుడు కూడా వాళ్ళని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత ఆ పిల్లల్ని మీ దారిలో పెట్టుకోవడానికి, ప్రేమ విషయం నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మీకు ఈ సమయకాలం ముందు ఆశించినటువంటి ఫలితాలు కూడా పెద్దవాళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు ఒకటి చెబితే వారు ఇంకొకటి చేసేటటువంటి పరిస్థితులు ప్రత్యామ్నాయాలు జరుగుతాయి. ఇది ఈ విషయానికి సంబంధించింది. ఇక దూరమైనటువంటి వారు ప్రేమికులు, వారి ఇరువురు మధ్యన జరిగేటటువంటి సమస్య, విడిపోయినటువంటి వారు కలిసేటటువంటి పరిస్థితి సమయకాలంలో ఉంటుందా, తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే ఈ 3 అంశాలను మనం పరిశీలించినట్టయితే ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ముందుగా ఏదైతే ఇంతకుముందు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి ప్రేమికులలోనూ యువతి యువకుల్లోనూ, అలాగే ఒకప్పుడు కలిసి స్నేహంగా ఉండి విడిపోయినటువంటి స్త్రీ పురుషులలోనూ ఈ మధ్యకాలంలో మీకు వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమైనా కావచ్చు, కొంత మీకు నిరాశని మిగిలించడమే తప్ప మీరు ఆశపడిన దానికి మాత్రము అంత మీకు అనుకూలత లేదు. కాబట్టి దూరమైనటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి, వారిని కలుసుకోవడానికి, వారితో మాట్లాడటానికి చేసే ప్రయత్నాలు అంత పెద్ద మీకు ప్రతిఫలం చూపించకపోవచ్చు. కాబట్టి దాంట్లో మీరు ఎక్కువగా టెన్షన్ పడి నానా విధాలైనటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ వీరి మధ్య జరిగేటటువంటి కొన్ని ప్రేమలో మార్పులు, అంటే భార్యాభర్తలు పెద్దలు మెచ్చినటువంటి వివాహాలు చేసుకున్నప్పటికీ సంతానం ఉండి, కుటుంబం ఉండి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తల్లో కానీ, ప్రేమికులలో కూడా మంచిగా మెచ్యూరిటీ ఉండి, నలుగురు సమాధానం చెప్పగలిగినటువంటి తెలివితేటలు ఉండి, కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి స్త్రీ పురుషులలో, ప్రేమికులలో కూడా ముఖ్యంగా వీరికి గత కొత్త కాలంగా ఏదైనా ఒకరికి మధ్య ఒకరికి పడకుండా జరుగుతున్న సమస్యలు, భార్యాభర్తల్లో పరస్త్రీ వలనో, పరాయి వ్యక్తి వలనో, స్త్రీకి పురుషుడు వలనో, పురుషుడికి స్త్రీ వలనో కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోలేకపోవటము, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద సరైనటువంటి ప్రేమాభిమానం చూపించకపోవటము. ఉదాహరణకు పురుషుడే వేరే స్త్రీతో ఏదైనా ప్రేమాభిమానంగా ఉంటే ఇంట్లో భార్యని సరిగా దుష్టులు పెట్టకపోవటము, అనర్థంగా మాట్లాడటము, సరిగా మనసులో ఆ ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకోకుండా
పూర్తిగా పట్టింపు లేనటువంటి విధంగా, తీసేసేటటువంటి విధంగా, సంబంధం లేనట్టుగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసేవి కొన్ని. అదే మాదిరిగా కొంతమంది అత్తమామల వల్ల, ఆడబిడ్డల వల్ల, చెప్పుడు మాటల వలన, కావాలని కొంతమంది విడతీసేటటువంటి ప్రయత్నాల వలన కూడా భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ సౌఖ్యం లేకపోవటం, ఒకరికి మధ్య ఒకరికి శత్రుత్వంగా మారిపోయి నలుగురిలో నవ్వులు పాలవుతూ 10 మందిలో కావాలని మీరే మీ విషయాలను బయట పెట్టుకొని 10 మంది నవ్వేలా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమందికి ఏదైతే మైండ్లో వారి మీద ఇష్టపడి ఆ ప్రేమకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ పెట్టుకుంటామో అది మైండ్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది మంచా చెడా, ఈ దారిలోకి వెళ్ళొచ్చా, మన వెనకేం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అసలు నేను చేస్తున్న పరిస్థితి ఏముంది అనేటటువంటి ఆలోచన కొంతమందికి రాదు. కానీ సహజంగా ఇష్టపడినటువంటి వాళ్ళ ప్రేమాభిమానంలో మనసుతో వాళ్ళ వైపు ప్రేమాభిమానంగా మార్చుకునేవి కొన్ని ఉంటే, కొన్ని మరుగు మందు, చెడు ప్రయోగాలు, శుద్ర ప్రభావాలు ఇటువంటి మార్చుకొని సమస్యలు సృష్టించేవి కొన్ని ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఏదైతే కొన్ని వివాహేతర బంధాల వలన కానీ, లేనిపోయినటువంటి సంబంధాల వలన కానీ, భార్యాభర్తల మధ్య వాళ్ళు చెడగొట్టి, ప్రేమికుల మధ్య కావాలని కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడిగొట్టి దూరం చేసి, దానివల్ల కేసులని, గొడవలని, పంచాయతీలని, సమస్యలని ఈ తరహా బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో, మీకు ఏదైతే ఈ సెప్టెంబర్ మాసం 9వ నెల చివరి 20 రోజుల వరకు కూడా చాలా కాస్త బాధాకరమైనటువంటి సంఘటనలు, ఇంకొంచెం రోదన, వేదన, ఇంత బాధ, అంటే ఏదో మనం ఇవాళ కాకపోతే రేపైనా ఈ సమస్యల నుంచి బయటపడతాములే అనేటటువంటి కొద్దిగా ఆశ తగ్గేటటువంటి పరిస్థితులు కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి ప్రయత్నాలు ఏర్పడవచ్చు. కాబట్టి దాని గురించి మీరే కంగారు పడద్దు. ఇప్పుడు సమయం బాగోలేదే కానీ మీ సమస్యకి పరిష్కారం లేకుండా పోలేదు. ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం మరుసటి సమయం కోసం ఎదురు చూడటం మంచిది. అదే మాదిరిగా ఉద్యోగాలు చేసేటటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ప్రైవేట్ రంగాల్లో కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ చాలామంది బతుకుదెరువు కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బతుకుదెరువు చేస్తూ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు, కొంతమంది చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన వారు అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడటము, ఆ పరిచయాలు ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి వాళ్ళతో కొంత స్నేహము, కొంత ప్రేమాభిమానము ఏర్పడిన తర్వాత వారు వీరికి దూరంగా ఉండటము, తిరిగి కలుసుకోలేకపోవటము, విడిపోవటము, అవి తట్టుకోలేక మనశ్శాంతి లేక ఏంది ఇలా జరిగిందని కెరియర్ మీద, చదువు మీద దృష్టి పెట్టలేకపోవటం, ఏదైతే బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏర్పడిన పరిచయాల్లో కూడా కొన్ని రోజులు సౌఖ్యంగా ఉండి కొన్ని రోజులు సంబంధం లేకుండా పోవటం, అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, గవర్నమెంట్ రంగాల్లో కానీ ఎక్కడైతే కొంతమంది మెచ్యూరిటీ ఉండి సమాధానం చెప్పగలిగి మంచి లైఫ్ను కూడా లీడ్ చేయగలిగిన వారు కూడా కొన్ని ప్రేమాభిమానాలకు లోపడి, కొన్ని స్నేహాలకు లోపడి, ఆ స్నేహాలు కాస్త ప్రేమగా మారిన తర్వాత వివాహాలు చేసుకుంటారన్నటువంటి నమ్మకంలో వారిని ప్రేమించి ఇష్టపడి ఆ తర్వాత తీరా పెళ్ళి అనేటటువంటి పరిస్థితి వచ్చేసరికి సరిగ్గా పట్టించుకోకపోవటము, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవటము, బ్లాక్ లిస్ట్లో పెట్టడము, సమాధానాలు చెప్పకపోవటము, తర్వాత వారు అయిష్టంగా ప్రవర్తించడము, మనసుతో అంటే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి నువ్వంటే ఇష్టమైనటువంటి వారు కూడా ఇప్పుడు నువ్వు నాకు సంబంధం లేదనేటటువంటి పరిస్థితులు రావటం అనేది కొంతమంది పెద్దల నుంచి కానీ, వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కానీ, కావాలని వాడుకొని వదిలేయటం వలన కానీ, లేదంటే ఏరే వాళ్ళు వీళ్ళ వలన కుటుంబీకులు కానీ మధ్య వాళ్ళు రావటం వలన ఇరువురు ప్రేమాభిమానులు దూరం అవటము, ఈ తరహా కొన్ని వివాహేతర సంబంధాలు కూడా ఏర్పడి వాటి నుంచి మనోవేదన పడుతున్న వారికి కూడా ఈ సమయకాలం కాస్త కఠినంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో మీకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు జరుగుతున్నాయంటే కొంతమంది కావాలని చేసే చెడు ప్రభావాలు, కొంతమంది మరుగు మందని, చెడు ప్రయత్నాలని, వేరే రకమైనటువంటి కొన్ని చెడు కార్యక్రమ శుద్ధ ప్రభావాలు చేసినప్పుడు కూడా సన్నిహితంగా ఉన్నవారు వ్యతిరేకంగా అవుతారు, ప్రేమగా ఉన్నవారు దూరం అవుతారు, ఒకరికొకరికి సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి ఆ తరహా సంబంధించి సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల్లో బాధపడుతూ ఎలా బయటపడాలి, ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు 100% కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారము చేయటానికి పూర్తిగా సమయము, కాలము అన్నీ సహకరించి మీరు ఏదైతే వేతన పడుతున్నారో ఆ వేతన నుంచి రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్.
ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుకులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి, మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాసరాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాసరాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.